మ్యామ్ అలాగే బారియాట్రిక్ సర్జరీతో డయాబెటిక్ని రివర్స్ చేయొచ్చు అంటారా? ఇందాక చెప్పినట్లు బేరియాట్రిక్ సర్జరీతో ఏమవుద్ది, వాళ్ళు తినే ఆహారం చాలా తగ్గుతుంది. ఆహారం బయట నుంచి వచ్చే ఎనర్జీ ఎప్పుడైతే తగ్గుతుందో ఒంట్లో ఉన్న నిల్వలు వాడుకుంటూ ఉంటుంది. దాంతో కొంత బరువు తగ్గుతాము. ఒకసారి మజిల్ కూడా కరుగుతుంటుంది, దానివల్ల బరువు తగ్గుతాము. అంటే బాడీ మాస్ తగ్గుతుంది. మన ప్యాంక్రియాస్ రిలీజ్ చేస్తున్న ఇన్సులిన్ ఏదైతే ఉందో 100 కిలోలకి రిలీజ్ చేసే ఇన్సులిన్ 70 కిలోలకి రిలీజ్ చేసింది అనుకోండి, సరిపోతుంది కదా. అది ఆ పీరియడ్ వరకు బేరియాట్రిక్ సర్జరీతో అది సాధ్యం. బేరియాట్రిక్ సర్జరీ తర్వాత వాళ్ళు ఊరికే వెయిట్ లాస్ అయ్యామని సంతోషపడకుండా స్కెల్టల్ మసిల్ని పెంచుకుంటూ ఫ్యాట్ని కరిగించుకుంటూ సరిగ్గా చేసుకుంటే మాత్రం వాళ్ళు జీవితకాలం మళ్ళీ డయాబెటీస్ బారిన పడాల్సిన అవసరం ఉండదు. కానీ చాలామంది అది చెయ్యరు. సర్జరీ జరిగింది, మేము వెయిట్ తగ్గుతున్నాం, మేము హ్యాపీ అనుకుంటారు. ఆ తర్వాత ఏమైంది, ముందు మజిల్ కరిగిపోద్ది, వెయిట్ ఫాస్ట్గా కరిగిపోద్ది, అండ్ ఫ్యాట్ అన్నది ఎక్కువ పేరుకోవటం మొదలు పెడుతూ ఉంటుంది. వాళ్ళు ఒంట్లో ఉండేదే మిగిలేది ఎక్కువ అదే ఉంటుంది. దానితో మళ్ళీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి మళ్ళీ షుగర్ డెవలప్ అయ్యే అవకాశం ఈ బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు. అండ్ అందుకే మనం కొంతమంది నాకు లైఫ్ టైం నాకు షుగర్ రాలేదంటారు, కొంతమంది కాదు మళ్ళీ వచ్చిందంటారు. అంటే బేరియాట్రిక్ సర్జరీ తప్పు కాదు, ఆ తప్పు బేరియాట్రిక్ సర్జరీ కాదు, లైఫ్ స్టైల్ మార్చుకోకపోవటం తప్పు. అయితే చాలా తేలిక ఏంటంటే ఆపరేషన్ పని చేయలేదంటాం, చాలా తేలిక. మనం పని చేయటం కష్టం కదా, ఎవరైనా పని చేయలేదు అని చెప్పటం తేలిక. కాబట్టి 150 కిలోలు అలా ఉంటారు వాళ్ళు, ఖచ్చితంగా బేరియాట్రిక్ సర్జరీకే వెళ్ళాలి. ముందు ప్రాణం ఆరోగ్యం ముఖ్యం. ఆ తర్వాత సర్జరీ తర్వాత రోజు వెయింగ్ స్కేల్ మీద నించుంటే టకటక వెయిట్ తగ్గుతూ ఉంటే రోజుకు 1 కిలో 1/2 కిలో సంతోషంగా ఉండి ఏమీ చేయరు, అది తప్పు. ఆ తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ని జాగ్రత్తగా మాడ్యులేట్ చేసుకుంటూ స్కెల్టల్ మసిల్ని పెంచుకుంటూ ఫ్యాట్ని కరిగేటట్లు చూసుకుంటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు జీవితకాలం మళ్ళీ డయాబెటీస్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. మేము అలాగే డయాబెటిక్స్కి పవర్ఫుల్ ఫుడ్ ఎట్లా ఉంటుంది? బ్రెడ్, వైట్ బ్రెడ్ని చాలామందికి డౌట్ ఉంటుంది, ఇది తినొచ్చా తినకూడదు, బ్రెడ్ తినొచ్చా తినకూడదు, బ్రౌన్ బ్రెడ్ తినొచ్చా అంటుంటారు. అసలు ఇందులో ఏది నిజం అంటారు? ఓకే, పవర్ ఫుడ్స్ అంటే నాకు చిన్న క్లారిఫికేషన్ కావాలి. ఇప్పుడు కొన్ని మీల్ రీప్లేస్మెంట్ వస్తున్నాయి, లిక్విడ్ షేక్లు అయ్యి వస్తున్నాయి, దాన్నేనా మీరు పవర్ ఫుడ్ అంది? నా దృష్టిలో పవర్ ఫుడ్ అంటే చక్కగా సమతుల్యమైన ఆహారం, అంటే మంచి ఆకుకూరలు, కూరగాయలు, గుడ్లు, ఇవి పవర్ ఫుడ్స్. మనకు పవర్ ఫుడ్స్ అని అమ్ముతున్నది ఏది పవర్ ఫుడే కాదు. ఓకే, దాన్ని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. గ్లూకోజ్ లోడ్ పెరిగింది, తిన్న ఆహారంలో గ్లూకోజ్ లోడ్ ఎక్కువ ఉంది, దానివల్ల బీటా సెల్స్ ఎక్కువ పనిచేస్తున్నాయి, త్వరగా అలసిపోతున్నాయి, షుగర్ వస్తుంది, అంతేనా? ప్రోటీన్ తాగేస్తాం తినకుండా, అంటే ఒకప్పుడు బూస్ట్ తిన్నాం కదా, ఓకే, బూస్ట్ తిని షుగర్లు తెచ్చుకున్నాం ఎక్కువ గ్లూకోజ్ వల్ల. అలాగే ప్రోటీన్ తినకుండా తాగేస్తాం. వెంటనే అంత సడన్గా వచ్చిన ప్రోటీన్ ఇన్ఫ్లక్స్ని ప్రాసెస్ చేయటానికి ఖచ్చితంగా కిడ్నీ ఎక్కువ పనిచేస్తాయి. సో ఏ ఆర్గాన్ అయితే ఫాస్ట్గా ఎక్కువగా పనిచేసిందో అది తొందరగా దాని కణాలు చచ్చిపోతాయి, అంటే ఏజింగ్ అండ్ డెత్ అంటాం. సో ఎప్పుడైనా కళ్ళు మూసుకొని చెప్పేది ఏంటంటే దేర్ ఇస్ బ్యాలెన్స్ డైటే పవర్ ఫుడ్. సో నేచర్లో సాలిడ్గా దొరికేది, ఘన పదార్థంగా దొరికేది ఎక్కువసేపు నవిలి తినేటట్లు తయారు చేసుకోవాలి. లిక్విడ్స్ని తాగేటట్లే తాగాలి. దాన్ని ఇటు మార్చి పవర్ ఫుడ్ అని సూపర్ ఫుడ్లన్నా, దీన్ని అటు మార్చి సూపర్ ఫుడ్లైనా, ఆ సూపర్ ఫుడ్ వెళ్ళి ఏదో ఒక మేజర్ ఆర్గాన్ని ఎక్కువగా పనిచేసేటట్లు చేసి డ్యామేజ్, షార్ట్ రన్లో మీకు ఏమన్నా అనిపించచ్చు కానీ లాంగ్ రన్లో డ్యామేజ్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ సూపర్ ఫుడ్స్ మానేయాలి. నిజంగా చాలా కాలం బతకాలంటే టికెట్లు, మళ్ళీ సూపర్ ఫుడ్ కూడా టికెట్ లెక్కనే ఇందాక మన భాషలో. రెండోది వైట్ బ్రెడ్. ఓకే, వీట్ బేసిక్గానే హై గ్లైసెమిక్ ఫుడ్. అది కాకుండా రెండోది దానిలో గ్లూటెన్ ఉంటుంది. గ్లూటెన్ ఏంటంటే ఒక పొరలాగా ఫామ్ చేస్తుంది మన జిఐ సిస్టమ్కి, ఆహార నాళానికి ఒక లేయర్ లాగా ఫామ్ చేస్తుంది. దానివల్ల అబ్సార్ప్షన్ డెఫిసిట్స్ వస్తాయి, మాల్ అబ్సార్ప్షన్ వస్తుంది. అందుకని బేసిక్గానే గ్లూటెన్ని అవాయిడ్ చేయమని చెప్తారు. రెండు, ఇందాక చెప్పినట్లు అది హై గ్లైసెమిక్ డైట్.
వైట్ అన్నారనుకోండి దాని పొట్టంతా తీసేసి ఇంకొంచెం. అదే బ్రౌన్ బ్రెడ్ అయితే కొంత ఫైబర్ ఉంటుంది కాబట్టి గ్లైసెమిక్ లోడ్ కొద్దిగా తక్కువ ఉంటుంది. అంటే వాత పెట్టుకునేటప్పుడు దానికంటే ఈ వాత మంచిదనే కానీ ఏ వాత మంచిదైతే కాదు. బేసిక్గా వీటిని అవాయిడ్ చేయటం ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా చాలా మంచిది.